వీడియో ప్లే చేస్తున్నాను. ఏం చెప్తున్నారు అనేది ఒక నిమిషం విందాం అందరం. ఎందుకంటే ఆయన అడుగుజాలోనే ఎంఎస్టీ నడుస్తుందండి క్లియర్ గా. ఇది నేను క్లియర్ గా మీకు చేస్తాను. सर बस देख ले सर क्या करें, लोग आके खुद गलत बात करते हैं, फिर कहते हैं इस बंदे की जुबान गंदी है. ये है ब्लॉकचेन. సో ఇప్పుడు ఏమంటున్నారంటే ఆయన ఏదైతే చెప్పుకుంటూ వచ్చారో ఆ స్పీచ్ లో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏదైతే ఒక టెక్నాలజీ ఉందో ఆ టెక్నాలజీ పేరే బ్లాక్ చైన్ అని ఫస్ట్ స్టార్ట్ చేశారు. మన కంపెనీ పేరు ఏంటండి? ఎంఎస్టీ బ్లాక్ చైన్. ఎవరైతే ఇక్కడ ఫస్ట్ టైం వచ్చి వింటున్నారో శ్రద్ధగా వినండి. మనం క్రిప్టో మీద ఇన్వెస్ట్ చేయట్లేదు, కాయిన్స్ కొని అమ్మట్లేదు, ఇవేమి చేయట్లేదు, షేర్ మార్కెట్ లో లేవు. మనం ఒక బ్లాక్ చైన్ కంపెనీలో అడుగు పెడుతున్నాం. అసలు బ్లాక్ చైన్ కంపెనీ అంటే ఏంటి? ఆ బ్లాక్ చైన్ కంపెనీ కాదు, బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఆ టెక్నాలజీ ఏం చేయగలుగుతుంది అనేది ఇప్పుడు వివరిస్తున్నారు, చూడండి, వినండి. टेक्नोलॉजी मिनिमम गवर्नमेंट गवर्नेंस के सरकार के विजन के साथ ఎక్సలెంట్ పాయింట్ తో స్టార్ట్ చేశారండి. మినిమం గవర్నమెంట్ మాక్సిమం గవర్నెన్స్ అంటే ఏంటి? మినిమం గవర్నమెంట్ అంటే ఏంటి? తక్కువ మంది జనాలతో ఎక్కువ పరిపాలన చేయొచ్చు. ఈ ఒక్క విషయం అర్థమైతే బ్లాక్ చైన్ లో ఖర్చులు తక్కువ ఉంటాయి అనేది మీకు అర్థమవుతుంది. ఒక్క నిమిషం, ఆనంద్ గారు కాల్ చేస్తున్నారు అంటున్నారు. 1 minute మ్యూట్ పెట్టాలి ఇక్కడ. उससे आगे बढ़ा भाइयों भूख लग गई है, मुझे इजाजत है, कल फिर आते हैं लाइव स्ट्रीम में, ठीक है? हेलो, कल फिर लाइव स्ट्रीम करेंगे, गपशप करेंगे. और टेल्स बियॉन्ड द चार्ट्स की मैंने प्लेलिस्ट अभी तक बनाई नहीं है. मैं सोचता हूँ कि वो सिर्फ गपशप की लाइव स्ट्रीम किस दिन कर लिया जाए. इधर एक न्यू प्लेलिस्ट बनेगी, टीबीसी टेल्स बियॉन्ड द चार्ट्स. तो हम चार्ट्स की कोई बात नहीं करेंगे. సరే ఒకసారి జస్ట్ ప్లే చేసేసి మీకు చెప్తాను. चलें जी, अपना ख्याल रखें, अल्लाह ताला सबको खुश रखे, आबाद रखे. मिलते हैं इंशाल्लाह फिर कभी. इरादा है कि कल मिलेंगे. और सेल्फ सर्टिफिकेशन. ఓకే, ఈ విషయాన్ని నేను మీకు ఇప్పుడు నాకు ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే డైరెక్ట్ వీడియో ప్లే చేయకుండా డైరెక్ట్ గా చూపమంటారు, మాట్లాడతాను, అలాగే చెప్తాను మీకు. సో బ్లాక్ చైన్ అంటే ఏంటనేది ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. అదే విషయాన్ని నేను ఇక్కడ చెప్పదలుచుకుంది. దీంట్లో మినిమం గవర్నమెంట్ తో మాక్సిమం గవర్నెన్స్ చేయొచ్చండి. ఫస్ట్ అది ఇంపార్టెంట్ పాయింట్. ఆ తర్వాత దీంట్లో మీకు సెల్ఫ్ సర్టిఫికేషన్, సెల్ఫ్ వ్యాలిడేషన్ అవుతుంది. అంటే ఏంటి సెల్ఫ్ సర్టిఫికేషన్, సెల్ఫ్ వ్యాలిడేషన్ అంటే మీరు ఒక ట్రాన్సాక్షన్ ఒకరికి అమౌంట్ పంపించారనుకోండి, ఈ బ్లాక్ చైన్ నుంచి ఒక అమౌంట్ ఒకరికి పంపించాలనేది మీరు పంపించారనుకోండి, ఆ తర్వాత దానికి ప్రూఫ్స్ అక్కర్లేదు. మీరు పంపించాలా లేదా ఇవన్నీ ఆటోమేటిక్గా అక్కడ ట్రాన్సాక్షన్ ఐడి అయిపోతుంది. సో బ్లాక్ చైన్ అంటే ఇక్కడ ఏంటంటే ట్రాన్సాక్షన్ చైన్ అనమాట. ఇగో ఇలా ఉంటుంది లింక్. నా వీడియో కూడా చూస్తున్నాను, మీకు అర్థమవుతుంది. సో చైన్ అన్న తర్వాత ఒక్కసారి చైన్ ఫామ్ అయిన తర్వాత దాన్ని ఎవరు బ్రేక్ చేయలేరు. సో ఇట్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ బాండ్ విచ్ సేస్ దట్ ఇట్ కెనాట్ బి క్రాక్డ్ ఆర్ ఇట్ కెనాట్ బి హ్యాక్డ్. ఇట్ కెనాట్, సమ్వన్ కెనాట్ క్రాక్ ఓపెన్ ఇట్. అది ఎందుకు అవుతుందో ఏంటో ఇంకా వివరంగా చెప్తాను నేను మెల్లమెల్లగా ఒక్కొక్కటి చెప్పు. సో అదే విధంగా ఈ బ్లాక్ చైన్ ని ఎక్కడ వాడచ్చు అంటే మీకు ఎక్కడెక్కడైతే ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయో, ఎక్కడెక్కడైతే మనీ చొడబడుతుందో అవన్నీ వర్గాల్లోకి ఈ బ్లాక్ చైన్ అనేది రాగలుగుతుంది. దానికి ఎగ్జాంపుల్ గా మనకి కొన్ని స్పీచెస్ లో ఏంటంటే రియల్ ఎస్టేట్ లో రాగలుగుతుంది, హెల్త్ సెక్టార్ లో రాగలుగుతుంది. ఇవన్నీ కూడా ఈ ఫర్దర్ ప్రెజెంటేషన్స్ లో మీరు వివరంగా చూస్తారు. సో ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ దేని మీద ఆధారపడి ఉంది అని అంటే డీసెంట్రలైజేషన్ అనే టెక్నాలజీ మీద ఆధారపడి ఉంది. అంటే ఏంటి? మన వరల్డ్ టోటల్ గా 2 సెగ్మెంట్స్ కింద డివైడ్ అయిందండి ఇప్పుడు ప్రస్తుతం. ఒకటి సెంట్రలైజ్డ్ వరల్డ్, ఇంకోటి డీసెంట్రలైజ్డ్ వరల్డ్. సెంట్రలైజ్డ్ వరల్డ్ అంటే ఏంటి అంటే ప్రతి మనిషికి ఒక పవర్ సెంటర్లోనే ఉంటుంది, కొంతమంది దగ్గరే ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీని తీసుకుందాం అనుకోండి, ఆ సిఇఓ దగ్గర మొత్తం పవర్ ఉంటుంది. రాత్రికి రాత్రి వాళ్ళు ఏది కావాలంటే అది రూల్ పెట్టేసేసి మార్చేయచ్చు. వాళ్ళు ఏది చూపిస్తే అదే లెక్క. ఏది వాళ్ళకి ఏది అనుకూలంగా ఉంటే అదే వాళ్ళు చూపించేస్తారు. అఫ్ కోర్స్ దాంట్లో కంపెనీకి బాగుంటుందని వాళ్ళు కోరుకుంటారు, అనుకుంటారు. కానీ అది అందరు మాస్కి అది అనుకూలంగా ఉందా అనేది విషయం అక్కడ జరగదు. అది సెంట్రలైజ్డ్, ఒకటే సెంటర్లో ఉంటుంది పవర్ అంతా. వేరే డీసెంట్రలైజ్డ్ వచ్చేసేసి చుట్టూ దాంట్లో ఉన్న మనుషులందరికీ ఉంటుంది ఆ పవర్. సో ఇక్కడేం చేశారనంటే ఇప్పుడు వరకు దీన్ని ఇంకా ఒక మంచి వీడియో ద్వారా ఆనంద్ రామ్ గారు మన ఎంఎస్టీ బిజినెస్ గ్రూప్ లో కూడా పెట్టున్నారు. అదే విషయాన్ని మనలో ఒకసారి చెప్తా. ఒక లేడీ మాట్లాడుతుందన్నమాట, సెంట్రలైజ్డ్ అంటే ఏంటి, డీసెంట్రలైజ్డ్ అంటే ఏంటి అని. రంగస్థలం అనేది ఒక మూవీ వచ్చింది, మనందరికి తెలుసు. దాంట్లో రామ్ చరణ్ అనే అతను దాంట్లో యాక్ట్ చేస్తాడు, చౌటివాడిలాగా యాక్ట్ చేస్తుంటాడు దాంట్లో. బట్ దాంట్లో విషయం ఏంటంటే అక్కడ ఎవరు మన గ్రామ పంచాయత్ దాని లీడర్ ఉంటారు కదా, అక్కడ ప్రెసిడెంట్ గారు, ఆయన దగ్గర మొత్తం ఖాతా బుక్లు ఉంటాయి.
ఎవరెవరికి అప్పులు ఇచ్చాడు, ఆ అప్పులు మిత్తి మీద ఎంత అయింది, యాడ్ అయింది, ఇవన్నీ ఆయన దగ్గర బుక్కులు ఉంటాయి అన్నమాట. వాళ్ళు ఎంత రాస్తే అదే వీళ్ళు ప్రతిసారి సైన్ చేసుకుంటూ దాని మీద మార్చుకుంటూ ఎవ్రీ మంత్ మార్చుకుంటూ చూస్తారు. లెక్కలు ఎవరు చూడరు. ఆ బుక్లో ఏది రాస్తే అదే వాళ్ళకి దైవం అయిపోయింది. అది ఒకప్పుడు పరిపాలన అంతా అలాగే జరిగేది ప్రపంచం అంతా. కానీ ఈ డీసెంట్రలైజ్ టెక్నాలజీ అంటే ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఏమైందంటే అదే ఖాతా బుక్లు సెంటర్లో లేకుండా మొత్తం అంతా అందరు జనాల మధ్యలోకి వచ్చేసింది అదే ఖాతా బుక్లు. అంటే ఇట్ హాస్ బికమ్ ద ట్రాన్స్పరెన్సీ సిస్టమ్ అయిపోయింది. దాన్ని కూడా మనకి మోదీ గారి స్పీచ్లో చెప్తుంటారు. పారదర్శిత అంటే అవతల వైపు మనకు కనబడడం మొదలైంది. దీంతో ఏమవుతుంది, దీంతో ఏ స్టేజ్కి వెళ్ళొచ్చానంటే మధ్యవర్తి బ్యాంక్ అనేది మనకి ఇంకా అవసరం లేకుండా డైరెక్ట్గా మన వాలెట్ నుంచి డైరెక్ట్గా ఇంకో వాలెట్కి మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు మన డబ్బుల్ని. మధ్యవర్తి అవసరం ఎప్పుడు ఉంటుంది, మనకు అవసరం లేదు. ఇప్పుడు డీసెంట్రలైజ్ సిస్టంలో ఇవన్నీ అవసరం ఉండకుండా అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, ట్రాన్స్పరెన్స్ అయింది. కాకపోతే ఇక్కడ ఏమైంది అని అంటే 16 years బ్యాక్ ఇది యుఎస్లో 2008లో ఒక పెద్ద రిసెషన్ వచ్చింది. ఇది మన అందరికి తెలిసిన విషయమే. 2008లో ఆ రిసెషన్లో కొంతమంది ఒకళ్ళో ఇద్దరో తెలియదు వాళ్ళు బినామీ పేరుతో ఒక బిట్ కాయిన్ అనే ఒక వ్యవస్థను తయారు చేశారు. అందరికి ఆ బిట్ కాయిన్ పేరు గుర్తుండిపోయింది, కానీ చాలా మందికి బిట్ కాయిన్ వెనుకున్న టెక్నాలజీ పేరు గుర్తు కూడా రాలేదు, ఎవరికి తెలియదు. ఆ టెక్నాలజీ బ్లాక్ చైన్ టెక్నాలజీ. అంటే 2008లోనే ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ వెలుగులోకి వచ్చింది. వెలుగులోకి వచ్చినటువంటి ఆ బ్లాక్ చైన్ మనకి బిట్ కాయిన్ అనే పేరుతోనే మనకి అందరికి పరిచయం అయింది. అందరూ అప్పుడు కాయిన్ 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 అనుకున్నారు. కాయిన్ అనేది మనకి పైన లేయర్లో కనబడుతుంది. ఇంకా ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఒక కార్ కనబడుతుంది కదా, కార్ బయట లేయర్లో ఉన్నటువంటి డొప్పలన్నే ఈ కాయిన్. లోపల ఇంజన్ చూసారా, ఆ ఇంజనే బ్లాక్ చైన్ ఇంజన్ అన్నమాట. ఆ ఇంజనే మన ఎంఎస్టి బ్లాక్ చైన్. అది నేను చూసినటువంటి విలువైనటువంటి సమాచారం. ఏం చేస్తుందిరా ఈ బ్లాక్ చైన్ అంటే, ఇలా నేను చెప్పినట్టుగా డీసెంట్రలైజ్ సిస్టంలో ట్రాన్సాక్షన్స్ ని అవ్వగొడుతుంది. అదే డీసెంట్రలైజ్ సిస్టమ్ ఇప్పుడు మీరు ఫస్ట్ పేజ్ లో చూస్తున్నారు, ఎంఎస్టి బ్లాక్ చైన్ ద బ్యాక్ బోన్ ఆఫ్ డీసెంట్రలైజేషన్. ఇది 100% డీసెంట్రలైజేషన్ టెక్నాలజీ వాడుతున్నారు సార్ మన ఎంఎస్టి బ్లాక్ చైన్ వాళ్ళు. నిన్న కూడా మన గ్రూప్ లో ఒక ఇది వచ్చింది. లెట్ మీ షేర్, అట్లీస్ట్ అదైతే షేర్ చేసుకోవచ్చు అనుకుంటున్నాను. ఇవన్నీ చాలా విలువైన విషయాలు మనకి మన హెచ్ఓడి గారే మనకి నిన్న గ్రూప్ లో పెట్టారు. అది నేను పంపించి మళ్ళీ దీంట్లో పెట్టాను. ఒక్క నిమిషం అండి. ఎంఎస్టి బిజినెస్ ఇక ఈ లింక్డ్ఇన్ లింక్ పంపించారు. ఇది మీరు చూస్తున్నారు లేదా నాకు తెలియడానికి నేను షేర్ చేయాలి కదా లింక్డ్ఇన్ మీకు. లింక్డ్ఇన్ ఓకే షేర్. ఇది మీకు షేర్ అవుతున్నా చూడండి ఆనంద్ గారు, మీరు షేర్ అవుతున్నా చూడండి, ఇది లింక్డ్ఇన్ది. సో ఇది ఇక్కడ చూడండి, ఎంఎస్టి బ్లాక్ చైన్ అనే కంపెనీ కనబడుతుంది. ఐ హోప్ యు ఆర్ ఏబుల్ టు సీ దిస్. థమ్స్ అప్ అండి ఎవరైనా. ఓకే, ఒకవేళ థమ్స్ అప్ చూపించండి ఓకే అనుకుంటే. సో ఇలా మనకి పాలిగాన్ ల్యాబ్, ఇథీరియం అని పెద్ద పెద్ద అవలాంచ్, మాన్, బిఎన్బి మా చైన్ వీళ్ళతో పాటు ఎంఎస్టి బ్లాక్ చైన్ కూడా ఆడిట్ జరిగింది అని ఇక్కడ చెప్పుకుంటూ వచ్చారు. ఓకే, ఇది లింక్డ్ఇన్ దాంట్లో చెప్పారు. అంటే మనం ఎంత పెద్ద కంపెనీస్తో మనము దాంతో బాటే మంది కూడా వెళ్తుంది అనేది మీరు గుర్తించాలి. ఓకే, కట్ చేస్తే ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీని డీసెంట్రలైజ్ ఫుల్గా అయింది. అదే మన బ్యాక్ బోన్, మన మొత్తం బిజినెస్కి బ్యాక్ బోన్ అదే. ఇప్పుడు మనము ఫర్దర్గా ఈ కంపెనీ స్థాపించింది ఎప్పుడు ఏంటి అని చూద్దాం. ఇక్కడ చూడండి, మాస్టర్ స్ట్రోక్ టెక్నోసాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక కంపెనీ మన గవర్నమెంట్ విజన్తో గవర్నమెంట్ పెట్టినటువంటి పాలసీస్, ఏ పాలసీ అయితే గవర్నమెంట్ పెట్టిందో ఆ పాలసీస్ మీద అడుగులు వేసుకుంటూ ఒక ఎస్టీపీఏ ద్వారా ఇంక్యుబేట్ అంటే అర్థం ఏంటంటే వాళ్ళు పక్క నుండి వీళ్ళని గవర్న్ చేస్తూ కరెక్ట్గా మీరు పెట్టారా లేదా అడుగులు, కరెక్ట్గా పాలసీ మా గైడ్లైన్స్కి మ్యాచ్ అయిందా లేదా అని చూసుకుంటూ వాళ్ళని అడుగులు వేసుకుంటూ చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ కంపెనీని ఫ్రేమ్ చేసుకుంటూ వచ్చింది. ఆ కంపెనీ ఎక్కడ స్థాపించబడ్డది సార్? కోహినూర్ వరల్డ్ టవర్ యూనిట్ అనేది ఒక ముంబై పూణే హైవేలో ఉందన్నమాట ఈ కంపెనీ అడ్రస్ ఇది. సో మనకి కంపెనీ కూడా ఒక స్థిరంగా ఒక ప్లేస్లో ఉన్నదనే విషయాన్ని కూడా మనం గుర్తించాలి ఇక్కడ. ఓకే, ఇక్కడ ఫస్ట్ స్టార్టే మనకి లీగల్ ఎస్టాబ్లిష్మెంట్స్తో స్టార్ట్ చేశాడు ప్రజెంటేషన్. ఎందుకంటే మన లీగాలిటీ కరెక్ట్గా ఉంటే మిగతా అన్ని ఆటోమేటిక్గా కరెక్ట్గా ఉంటాయి కాబట్టి. సో దాంట్లో ఫస్ట్ మనకు ఏ కంపెనీ అయినా స్టార్ట్ చేయాలంటే ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ కావాలి, అది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం కంపెనీ పాన్ కార్డ్ అది కూడా చూడొచ్చు.
ఎట్ ద సేమ్ టైం జిఎస్టి సర్టిఫికేట్ ఏ కంపెనీకైనా ఇది అప్లై చేస్తే వస్తుంది. ఎంఎస్ఎంఈ కూడా మీరు తీసేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ వరకు నేను కూడా అంత క్లియర్. ఇక్కడ చూడండి, సర్టిఫికేట్ ఆఫ్ రికగ్నేషన్, ఎంఎస్ఎంఈ బ్లాక్ చైన్ కమిట్మెంట్ టు ట్రాన్స్పరెన్సీ అండ్ కాంప్లైన్స్. ఇది అందరి దగ్గర మనకు సర్టిఫికేట్స్ ఇవి దొరకవు. ఇది ఏంటంటే ఒక ట్రాన్స్పరెన్సీ సిస్టమ్ మేము నడుపుతున్నాము, దానికి కావాల్సినటువంటి కాంప్లైన్సెస్ అంటే లీగల్ గా ఏవైతే మెథడ్స్ ఉన్నాయో అవన్నీ, ప్లస్ ఒక క్రమబద్ధంగా బద్ధీకరణ ఉన్నటువంటి ఆ దీంట్లో నడుపుతున్నామని చెప్పడానికి ఈ కాంప్లైన్స్ అనేది ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇది ఎస్ఐసి ద్వారా సర్టిఫికేట్ ఇవ్వబడ్డది, అది మనం క్లియర్ గా ఇక్కడ చూస్తున్నాం. మీరు ఈ ప్రెజెంటేషన్ చూస్తున్నారు సార్? ప్రెజెంటేషన్ కనబడుతుందా? నేను మళ్ళీ షేర్ చేయాలి ఒక నిమిషం. ప్రెజెంటేషన్ కనబడుతున్నట్టుంది. ఓకే రైట్, కనబడుతుంది. ఓకే, అదే విధంగా రికగ్నైజ్డ్ బై స్టార్టప్ ఇండియా, ఇది కూడా మనం చూడొచ్చు. సో గవర్నమెంట్ ఇండియా ప్రతి అడుగులో ఉందండి. ఇప్పుడు వరకు మనం చూపించిన సర్టిఫికేట్స్ అన్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిందే మనకి. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో ఏ విధంగా మనం ముడిపడి ఉన్నాము అంటే ఏ అడుగుజాలలో మనం నడుచుకుంటూ ఎలా ముడిపడామని చెప్పడానికి ఇవన్నీ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ యాజ్ సర్టిఫైడ్ అండ్ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, దీంట్లో మనది రికగ్నైజ్డ్ అయ్యింది ఈ సెక్టార్లో. ఇక్కడ చూడండి, ఇంక్యుబేటెడ్ అని చెప్పాను ఇంతకుముందు. ఇంక్యుబేట్ అంటే చిన్న చిన్నగా దాన్ని ఎదుగుదల చేయడం, ఎదుగుదల చేసి అప్పుడు మార్కెట్లో ఒక 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 మెచ్యూర్డ్గా కొంచెం అంటే మార్కెట్ టచ్ చేయొచ్చు, అప్పుడు పబ్లిక్ టచ్ చేయొచ్చు, పబ్లిక్ డొమైన్ నుంచి మనం డేటా తీసుకోవచ్చు అన్నప్పుడు అప్పుడు వస్తుంది అన్నమాట. అప్పుడు వరకు ఇంక్యుబేట్ ఎవరెవరు చేశారండి? ఎంఎస్టీ బ్లాక్ చైన్ ఈస్ ప్రౌడ్ టు బి బ్యాక్డ్ బై అపైరీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎట్ ఎస్టీపీఐ గుర్గామ్ అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. What does it mean? So completely it is being given by the government certified, and we should be very proud that one Indian company with all Indian softwares అంటే మీ ఇంట్లోంచి నా ఇంట్లోంచి మన పిల్లలే వెళ్ళి అక్కడ ప్రోగ్రామర్స్ గా చేస్తున్నారండి, ఎవరో కాదు, మన నైబర్స్, మన భారతీయులు పిల్లలే వెళ్ళి ప్రోగ్రామ్ చేసి నడిపిస్తున్నారంటే దీనికి ఒక రౌండ్ ఆఫ్ అప్లాస్ కావాలని నేను కోరుకుంటున్నాను. సో ఈ విధంగా ఇంత గర్వపడేలాగా పనిచేస్తున్నారు మన ఇండియన్స్. ఈ రోజు మన ప్రోత్సాహాన్ని కోరుకుంటున్నారు. ఇది సరైన సమయం మనం ప్రోత్సహించాలనేది నాకు అనిపించింది, అది నా ఫీల్. ఇక్కడ మేనేజ్మెంట్ టీం నేను చూశానండి. నేను బ్లాక్ చైన్ లోకి 9 months అవుతుందండి దగ్గర దగ్గర. ఇప్పుడు నేను ఇంతకుముందు బ్లాక్ చైన్స్ లోకి ఎంటర్ అయ్యాను, అప్పుడే బ్లాక్ చైన్ అంటే ఏంటో నాకు పరిచయం అయింది. కానీ దాని వెనుక బ్లాక్ చైన్ టెక్నాలజీ నాకు కనబడలేదు. ఇలా మైనింగ్ చేయండి, స్టాకింగ్ చేయండి, ఇవి చేయండి, అవి చేయండి అని చెప్పారు. ఇవన్నీ నాకు కానీ చేస్తే ఇంత అవలీలగా వస్తుందా అని డబ్బులు అని అనిపించింది. కానీ అవన్నీ వాళ్ళెవ్వరు కూడా మేనేజ్మెంట్ టీం మనకు చూపించడము, వాళ్ళ ఫొటోస్, వాళ్ళ డీటెయిల్స్ ఇవన్నీ ఎవ్వరు ఇవ్వలేదండి. కంపెనీ అడ్రస్తో పాటు మనకు అన్ని ట్రాన్స్పరెంట్గా ఏదైతే వాళ్ళు చెప్పారో అదే చెప్పిందే చూపిస్తున్నారు, అదే ఉంది. అండ్ ఏదైతే ఉందో అదే మాట్లాడుతున్నాం. ఇది నాకు ఎంఎస్టీ బిజినెస్లో నచ్చినటువంటి మూలమైన పాయింట్. అది పట్టుకొనే నేను ఫస్ట్ ఫ్యూ ఫ్రాక్షన్స్ కొనుక్కొని ఆ తర్వాత తదుపరి ఫుల్ ఫ్రాక్షన్స్ కొనుక్కొని అది ముందుకు వస్తాను, మాట్లాడతాను. సో ఇక్కడ చూడండి, మేనేజ్మెంట్ టీంలో మనకు ఫస్ట్ ఉన్నది ఫౌండర్ అండ్ సిఇఓ మహేంద్ర దోమ్సే గారు. ఆయన గారు స్థాపించినటువంటి ఆ విజనరీకి మనము నమస్కారాలు పెట్టుకుంటూ, ఫర్దర్గా కో ఫౌండర్ ప్రమోద్ బొరాటే. నాకు సిఇఓ గారి స్పీచెస్ నేను వినలేదు, కానీ ప్రమోద్ బొరాటే గారి స్పీచెస్ విన్నాను. అవి మీరు తప్పక మీ అప్లైన్స్ ద్వారా లింక్, యూట్యూబ్ నుంచి లింక్ తీసుకొని ఖచ్చితంగా మీరు వినాలండి. ఈ బిజినెస్ లో సీరియస్నెస్ మీరు కనుక లోతు తెలుసుకుంటే ఈయన గారి స్పీచ్ ఖచ్చితంగా మీరందరూ వినాలి. హీఈస్ అ మ్యాన్ ఆఫ్ ఎ విజనరీ. నాకు నరేంద్ర మోదీ గారి స్పీచ్ ఎంత కరెక్ట్గా అలా ప్రబలంగా ఉంటుందో అంతే ప్రబలంగా ఈయన మాట్లాడారండి. ఆయన కళ్ళల్లో ఆ విజన్ కనిపించింది, ఆ మాటల్లో ఆ ఫోర్స్ ఉంది. And he spoke whatever he spoke whatever is happening at present. He just kept it in front of us just like that. So ఇది మీరు గుర్తించాలండి. అది అభినందిస్తూ సార్కి నేను చాలా ఫ్యాన్ అయ్యానండి ఆ మాటలు విని. యూట్యూబ్లో లింక్స్ ఉంటాయి, ఆ లింక్స్ నేను యూట్యూబ్లో ఒక లింక్ పెట్టాను ఆ బిజినెస్లో, దాంట్లో కింద ఈ గురుగారిది లింక్ ఉందండి, చూడొచ్చు మీరు అందరూ. తర్వాత చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ సిఎంఓ ఆశీష్ కుమార్ జైన్ అని, టెక్నికల్ ఆఫీసర్ కలికా ప్రసాద్ మిశ్రా అని, అన్న హెచ్ఓడి గారు అందరికీ తెలిసినటువంటి మన హీరో ఆఫ్ ది బిజినెస్ మనకి ఆయన అభిజిత్ యాదవ్ గారు. పర్సనల్గా నాతో ఆయనకు ఒక రిలేషన్ కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను. హీఈస్ అ మ్యాన్ ఆఫ్ కమిట్మెంట్ అండి, ట్రస్ట్ మీ ఆన్ దిస్. బికాస్ నేను ఒక పబ్లిక్ డొమైన్ బిజినెస్లో ఉన్నాను, పబ్లిక్తో నేను ఇంటరాక్షన్ అయ్యే బిజినెస్లో ఉన్నాను.
ఇట్ ఈస్ నాట్ సో ఈజీ టు కీప్ అప్ ద వర్డ్. ఆయన నాకు ఒక డౌట్ అడిగితే నెక్స్ట్ డే మార్నింగ్ నేను కాల్ చేస్తా అని చెప్పి ఆ రోజు మార్నింగ్ కాల్ చేయకుండా అవతల రోజు ఆయన కాల్ చేసేసి నేను నిన్న కాల్ చేయలేకపోయానని ఫస్ట్ ఆయన చెప్పి ఆ తర్వాత ఆ రోజు మార్నింగ్ మళ్ళీ కాల్ చేసేసి ఆయన మొత్తం నాకు డౌట్స్ క్లియర్ చేశారండి. That is a commitment he has got towards the MST. Not only MST, I think he's in his life itself he is a committed man and నాకు క్లియర్గా అర్థమైంది ఆ మాటలతో. And I am happy that people with commitment are backing this business and they are the front end of this business. I am so proud, so happy and చాలా గర్వంగా ఉందన్నమాట చెప్పుకోవడానికి ఇవన్నీ. ఓకే, ఎందుకంటే ఈ కమిట్మెంట్ ఎందుకు చూస్తామనంటే కమిట్మెంట్ ఒక్క రోజులో రాదు మనిషిలో, ఒక్క రోజులో రాదని కమిట్మెంట్. మీరు చెప్పి మర్చిపోవడము మీకు అలవాటే ఉంటుంది. అది గుర్తుపెట్టుకొని రావాలంటే మీరు ఎన్నో సంవత్సరాలుగా అభ్యాసం చేసి ఉంటారు. అభ్యాసాన్ని మీరు నాటకంతో మీరు దాన్ని ఇచ్చేయలేరు అనే విషయాన్ని మనం గుర్తించాలి ఇక్కడ. ఓకే, సో దాట్ వాట్ అభిజిత్ యాదవ్ గారిని నేను ఒక సాక్షాత్ ఒక మంచి లీడర్గా నేను చూస్తున్నాను. అండ్ మేము మంచి మార్గదర్శనంలో ఉన్నామని మేము ఫీల్ అవుతున్నాం. ఆయన ఎలా చెప్తే ఆ అడుగుజాడలో మేము నడుచుకుంటామండి. అలాగే రాజ్ కపూర్ గారు గేమింగ్ గురించి ఫౌండర్, ఈజ్ ఇండియన్ బ్లాక్ చైన్లో చైర్మన్ గాను గ్లోబల్ అలయన్స్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎస్, మనకి రెండు టెక్నాలజీస్ మనకి వరల్డ్లో చాలా టాప్ మోస్ట్లో ఉన్నాయండి. ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అది అందరికీ తెలిసిందే. రెండో టెక్నాలజీ ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ. ప్రమోద్ బొరాటే గారు ఒక స్పీచ్లో చెప్తున్నారు, మీరందరూ ఒకసారి ఇమాజిన్ చేయాలి, ఈ రెండు టెక్నాలజీస్ కనుక కలయిక అయిపోతే ఏ విధంగా ఉంటుంది ఫ్యూచర్ అనేది ఒక్కసారి మీరు అర్థం చేసుకోవచ్చు అనేది మీకే వదిలేస్తున్నాను ఆ ఇమాజినేషన్ అని చెప్తున్నారు ఆయన. ఓకే, దట్ ఈస్ వాట్ ఐ థింక్ రాజ్ కపూర్ గారు అక్కడ వైటల్ రోల్ ప్లే చేస్తారని అర్థమవుతుంది. ఎట్ ద సేమ్ టైం ప్రసన్న లోహార్ గారు అవార్డ్ విన్నింగ్ సిఎక్స్ఓ బ్యాంక్, అంటే వీళ్ళందరూ కూడా ప్రసిద్ధి చెందిన వాళ్ళండి. వీళ్ళందరి గురించి మీరు ఇట్లా నేను చెప్పినా కానీ మీలో ఎక్కడో ఒక చోట అనుమానం అయితే ఉంటుంది అందరిలో, నాకు తెలుసును. ఎందుకంటే నో వన్ విల్ ట్రస్ట్ బ్లైండ్లీ ఎనీ వన్ ఆర్ ఎనీథింగ్. సో కైండ్లీ ఇన్వెస్టిగేట్ అంటున్నా నేను. ఇప్పుడు మీరు అందరు చేయవలసింది ఏంటంటే, మీ శ్రేయాభిలాష్ వచ్చాడు, నచ్చింది, బిజినెస్ బాగుందని, ఇక్కడ వరకు బాగుందని మొత్తం వినండి. వినిన తర్వాత ఒక అడుగు పెట్టి, చిన్న అడుగు పెట్టి ఆ తర్వాత ఇన్వెస్టిగేట్ చేసి పెద్ద అడుగులు వేసుకోండి. దాంట్లో నేను అలాగే చేశాను, మీరు అలాగే చేద్దరు కానీ వినండి. నెక్స్ట్ కమలేష్ నాగవేర్ అయితే నేను పర్సనల్గా ఫోన్లోనే మాట్లాడానండి. ఆయన్ని నేను ట్విట్టర్లోంచి దీంట్లోంచి ఆయన పర్సనల్ నంబర్ తీసుకొని మాట్లాడడం కూడా జరిగింది. ఈజ్ ఎ సెలబ్రిటీ ఇన్ ఇండియా అండ్ టెడెక్స్ స్పీకర్, మెంటర్ ఇన్ అపేరీ. ఆయన అపేరీ గ్రూప్కే మెంటర్గా వర్క్ చేస్తున్నారు. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఆయన ఎంత మార్గదర్శనం ఇస్తారో మన కంపెనీకి అనేది. మీరు అంటే ఇంకా హ్యాండ్ ఇన్ హ్యాండే వర్కింగ్ అయిపోతుంది డైరెక్ట్గా. అపేరీ అనేది గవర్నమెంట్ గ్రూప్, అది ఆ గవర్నమెంట్ గ్రూప్తో మన ఎంఎస్టీ బాండ్ అయినప్పుడు ఎలా ఉంటుంది అనేది మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు. పక్కన మనకి అనిల్ ముండే గారు, ఆయన రియల్ ఎస్టేట్లో పిహెచ్డి స్కాలర్ ఎట్ ఎస్పీ. ఎందుకు పిహెచ్డి రియల్ ఎస్టేట్ అంటే, మనకి మొన్న ప్రమోద్ బొరాటే గారు ఒక స్పీచెస్లో చెప్పారు, మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ అదే మాట, మీరు స్పీచెస్ వినాలి. ప్రమోద్ బొరాటే గారిది 2 స్పీచెస్ మీకు యూట్యూబ్లో లైవ్గా దొరుకుతుంది. ఎంఎస్టీ బ్లాక్ చైన్ దాన్ని ఒక దీంట్లో వెబ్సైట్లో దీని నుంచి అది మీరు విన్నట్టయితే ఆయన చెప్తారు, రియల్ ఎస్టేట్లో వాళ్ళ చీఫ్ మినిస్టర్తో మాట్లాడిన మాటలు కూడా ఒక క్లుప్తంగా ఆయన మాకు ఒక చిన్న పరిచయం ఇస్తారు. అక్కడ ఎంత పెద్ద బిజినెస్ మనకి ఈ బ్లాక్ చైన్ వెనక ఉంది, ఈ బ్లాక్ చైన్ దానికి ముందడుగు వేస్తుంది అని చెప్తున్నారు. ఓకే, తర్వాత లీగల్ అడ్వైజర్ ఇషితా శర్మ గారితో కూడా నేను మాట్లాడడం జరిగిందండి. పర్సనల్గా ఇవన్నీ నేను నా అనుభవం మీకు పెడుతున్నాను. సో షీ ఈజ్ ఆల్సో వెరీ bold lady and decent and very fair, and she is Harvard University లో she has completed అక్కడ లాయర్ కోర్స్ కంప్లీట్ చేసుకొని వచ్చి ఇక్కడ లీగల్ గా వీళ్ళకి కన్సల్టెన్సీ ఇస్తుంది, లీగల్ అడ్వైజర్ గా ఉంది అన్నమాట. సో ఇది టీమ్ అండి. మనకి తర్వాత బ్యాంకింగ్ సొల్యూషన్స్ ఎవరెవరు ఇస్తున్నారో వాళ్ళందరూ కూడా గ్రూప్స్ ఇక్కడంతా క్లియర్ గా చూసుకోవచ్చు. సో ఏదైతే మీరు చూసి నేర్చుకోవచ్చో దాని గురించి నేను ఎక్కువ డీటెయిల్ గా వెళ్ళను. ఏదైతే ఇక్కడ రాసి లేదో అది నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఇక్కడ చూసినట్టయితే మన ఎంఎస్టీ బ్లాక్ చైన్ వచ్చి లేయర్ 1 బ్లాక్ చైన్. అసలు వాట్ ఈస్ లేయర్ 1 బ్లాక్ చైన్? ఎందుకు లేయర్ 1 అంటే, లేయర్ 1 అనేది ఒక టాప్ లేయర్ అండి. దాని మించి ఇంకా టాప్లో ఇంకా లేయర్ ఉండదు. ఇదే టాప్ లేయర్ బ్లాక్ చైన్. ఏ లేయర్ వచ్చినా నెక్స్ట్ లేయర్ 2 లేయర్ 3లోనే వస్తుంది. ఇప్పుడు లేయర్ 2 లేయర్ 3 వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు ఒక ప్రోగ్రామ్ని జనాలందరికీ వదలలేడు. వాళ్ళు ఏం చేయాలంటే లేయర్ 1 ద్వారానే వాడు స్పాన్సర్షిప్ తీసుకొని లేయర్ 1 ద్వారానే వాళ్ళు పంపించాలన్నమాట. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం అందరం, అర్థం అవడానికి ఈజీగా ఉండడానికి చెప్తున్నాను. ఇప్పుడు లెట్ అస్ సే ఒక ఫోన్పే యాప్ ఉంది. ఫోన్పే యాప్ మనం అందరం ఏం చేస్తున్నాం అంటే, ఆండ్రాయిడ్ యాప్, అది ఆండ్రాయిడ్ ఐఓఎస్ రెండిట్లో ఉంటాయి యాప్లు. దీంట్లో అది యాప్ లాంచ్ అయింది. ఇప్పుడు దీన్ని బ్లాక్ చైన్లో రావాలంటే బ్లాక్ చైన్కి ఒక ఓపెన్ సోర్స్ కోడ్ ఉంది. అది ఆల్రెడీ వీళ్ళు మెన్షన్ చేసి ఉన్నారు. ఓపెన్ సోర్స్ కోడ్ అంటే ఎవరైనా కానీ ఆ ఓపెన్ సోర్స్ కోడ్ని వాడి
వాళ్ళకు అనుకూలంగా కస్టమైజ్ చేసుకొని ఆ ప్రోగ్రామ్ని లేయర్ 1 ద్వారా పంపించవచ్చు, పోస్ట్ చేయొచ్చు. పోస్ట్ చేస్తే ఆ తర్వాత అది పోస్ట్ చేసిన తర్వాత ఆ ఫోన్పే యాప్ని దీని ద్వారా వస్తే ఫోన్పే యాప్ లాగానే కనబడుతుంది, కానీ వెనకంతా కూడా బ్లాక్ చైన్ నడుస్తుంటుంది, లేయర్ 1 బ్లాక్ చైన్. సో ఇప్పుడు వాడు ఎందుకు రావాలి మనకి, ఆ ఫోన్పే వాడు ఎందుకు దీంట్లోకి రావాలి అని అంటే, ఫోన్పే యాప్లోంచి మనకి ఈరోజు లెటర్సే ఒక ఫోన్ రీఛార్జ్ చేయాలనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 3 rupees దే ఆర్ ఛార్జింగ్ ఎక్స్ట్రా. బట్ వేరాస్ ఇఫ్ దే స్విచ్ టు ది బ్లాక్ చైన్, వాట్ ఆల్ అడ్వాంటేజ్ దే గెట్? ఫస్ట్ థింగ్, యాంటీ హ్యాకింగ్, యాంటీ స్కామ్, తర్వాత మీకు ట్రాన్స్పరెన్సీ, ఫుల్ ట్రాన్స్పరెన్సీ. ఆ తర్వాత ద ఎక్స్పెన్సెస్ ఈస్ వెరీ లెస్. ఎందుకు? మీరు స్పీచ్ విన్నప్పుడు చూసారు కదా, మినిమం గవర్నమెంట్ మ్యాక్సిమం గవర్నెన్స్ అన్నారు. అంటే తక్కువ మెంబర్స్తోనూ ఎక్కువ పని చేయొచ్చు. ఎట్లా చేస్తుంది? ఎందుకంటే దట్ ఈస్ వాట్ ఈస్ ది న్యూ టెక్నాలజీ. ఇది ఇంకా మీకు ఈజీగా అర్థం అవ్వాలి అని అంటే, ఒకప్పుడు మనకి ఎస్ఎంఎస్లు ఉండేదండి, ఇప్పుడు మనందరికీ వాట్సాప్ ఉంది. మనకి ఎస్ఎంఎస్లో వాట్సాప్లో ఏది మనకి అన్నిటికంటే చీపు? వాట్సాప్. కానీ వాట్సాప్ చీప్గాను ఉండి ఎంత టెక్నాలజీ చూడండి, కెమెరా, వీడియో కాల్, వాట్సాప్ మన వాయిస్ మెసేజ్ రికార్డ్ చేయొచ్చు, ప్రెజెంటేషన్స్ పంపించుకోవచ్చు, ఫైల్స్ పంపించుకోవచ్చు, ఇంత ఉంది. ఎస్ఎంఎస్లో ఒక ఎస్ఎంఎస్ పంపిస్తే ఒకప్పుడు ₹2 ₹1 ఛార్జ్ చేసేవాడు. ఇప్పుడు వాట్సాప్ ఏమైంది? ఫ్రీ అయిపోయింది. అన్లిమిటెడ్ మెంబర్స్తో ఒక గ్రూప్ కాల్ చేసుకోవచ్చు. ఇన్ని అడ్వాన్స్మెంట్స్ ఉంది. ఎలా వచ్చింది? టెక్నాలజీ ద్వారా వస్తుంది. సో టెక్నాలజీనే నమ్మాలి గురుగారు, మన మనుషుల్ని కాదు, టెక్నాలజీని నమ్మండి. మనుషుల ద్వారానే మీకు టెక్నాలజీ మీకు పరిచయం ఇవ్వబడుతుంది. ఆ టెక్నాలజీని తెలుసుకోండి. బ్లాక్ చైన్ కొట్టండి, యూట్యూబ్లో సర్చ్ చేయండి, హండ్రెడ్స్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి. రకరకాలుగా ఎక్స్ప్లెయిన్ చేసిన అందరు ఏమంటున్నారంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్ అంటున్నారు. ఒక్క మాట, దట్ ఈస్ అ కామన్ లైన్ ఫర్ ఎవ్రీ స్పీకర్ అబౌట్ ద బ్లాక్ చైన్. అంటే ప్రతి స్పీకర్ మాట్లాడేది ఏం మాట్లాడుతున్నాడు? ఇది ఫ్యూచర్ అవబోతుంది. ఇప్పుడు మనము 16 years బ్యాక్ చూసామనుకోండి, ఈ బిట్ కాయిన్ అనే పేరు నేను ఏదో వాడానో అది బ్లాక్ చైన్ వాడుతూ ఆ రోజు 0% నుంచి మెల్లగా స్టార్ట్ అయింది. ఈరోజు యుఎస్లో దగ్గర 30% బ్లాక్ చైన్ కంపెనీస్ ఆర్ మేనేజింగ్ ద ఎకనామిక్ ఫిగర్ ఆఫ్ ది అమెరికా. అంటే 100 రూపీస్ కనుక, 100 రూపీస్లో కనుక $100 కనుక మొత్తం యుఎస్ బడ్జెట్ ఎకనామీ అయితే 30% ఈజ్ నౌ క్రిప్టో అంట. అంటే ఎన్ని బ్లాక్ చైన్ కంపెనీస్ వచ్చాయో ఇమాజిన్ చేసుకోమంటున్నాను నేను. సో ఇట్ ఈస్ గ్రోయింగ్, ద ఇండస్ట్రీ ఈస్ గోయింగ్. విత్ ఇన్ 16 years 30% అయింది. మన ఇండియాలో 150 కోట్ల జనాభా ఉంది, దానికంటే 3 times ఎక్కువ జనాభా ఉంది. ఇమాజిన్ చేయండి, ఇది వీళ్ళందరూ బ్లాక్ చైన్లోకి రాబోతున్నారు. ప్రతి మనిషి ఈరోజు యూస్ చేస్తాడండి. ఫోన్పేని కూడా వాడడం కూడా బ్లాక్ చైన్ ద్వారానే వెళ్తుంది. మీ ఇంక్లూడింగ్ మీ బ్యాంక్ యాప్స్ కూడా బ్లాక్ చైన్. ఆల్రెడీ ఐసిఐసిఐ బ్యాంక్ అనేది బ్లాక్ చైన్లోనే ఉంది ఆల్రెడీ. ఎలా తెలుస్తుంది బ్లాక్ చైన్లో ఐసిఐసిఐ అంటే? హ్యాష్-ట్యాగ్తోనే మీకు ట్రాన్సాక్షన్ ఐడి వచ్చిందని అంటే దట్ ఈస్ ఇన్ ది బ్లాక్ చైన్. ఇంత పెద్ద సీరియల్ నెంబర్ ఉంటుంది, 27 digit 28 digit సీరియల్ నెంబర్ ఉంటుంది. ఆ హ్యాష్-ట్యాగ్ వచ్చింది అని అంటే ఫ్రమ్ ఎవరికి డబ్బులు ఇస్తున్నాడు, ఎవరికి ఇస్తున్నారు అనేది లింకే బ్లాక్ చైన్ లింక్ అనమాట. ఎవరు ఇస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు. ఇప్పుడు కూడా నేను మీకు స్క్రీన్ షేర్ చేసి ఎంఎస్టీ స్కాన్లో ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను. ఫ్రమ్ టు కూడా ఎలా వస్తుందో. మన కాయిన్స్ వస్తున్నాయి కదా, అవన్నీ హ్యాష్-ట్యాగ్తోనే వస్తున్నాయి అనే విషయాన్ని మీరు గుర్తుపడతారు. ఎనీవే, ఇది కొత్తగా వచ్చిన వాళ్ళకి మనం చెప్పిన తర్వాత నేను చెప్తాను. అదేవిధంగా మీకు ఇథీరియం కంపాటబుల్ వర్చువల్ మిషన్, ఈవీఎం ఇంటిగ్రేషన్, ఇండిపెండెంట్ బ్లాక్ చైన్ ఆర్కిటెక్ట్, ప్రూఫ్ ఆఫ్ స్టేక్ టెక్నాలజీ మీద, అథారిటీ మీద మనది బేస్ అయి ఉన్నది. ప్రూఫ్ ఆఫ్ స్టేకింగ్ అంటే ఈ స్టేకింగ్కి, ఆ ప్రూఫ్ ఆఫ్ స్టేకింగ్కి కావాల్సినటువంటి ఆ కంప్లైన్సెస్ అన్నీ కూడా ఇమిడించారు. ఆ ఫార్ములాస్ అన్ని కూడా, ఆ ఆల్గరిథం అంతా కూడా ఆ బ్లాక్ చైన్లో ఇమిడ్ చేశారు. వీళ్ళు ఎప్పుడైనా ఆ స్టేకింగ్ అందుకే మనకి ఈ బిజినెస్లో అడుగు వేసిన తర్వాత మనందరికీ ఒక కాయిన్స్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది ప్రతిరోజు. ఆ కాయిన్స్లో సగం కాయిన్స్ మనకి స్టేకింగ్ కోసమే పెట్టబడుతుంది. ఆ ప్రూఫ్ ఆఫ్ స్టేకింగ్లోకి అవన్నీ మీకు రికార్డ్స్లోకి చూపిస్తారు, అది ప్రూఫ్ ఆఫ్ స్టేకింగ్లోకి వస్తుంది. అండ్ ఫాస్ట్ బ్లాక్ టైమ్ అండ్ నియర్ ఇన్స్టంట్ ఫైనాలిటీ అంటే మనది చాలా బ్లాక్ టైం కూడా 3 secondsలో ఒక బ్లాక్ క్రియేట్ అవుతుంది. ఈచ్ బ్లాక్ మీకు 200 కాయిన్స్ని మింట్ చేస్తుంది. అది ముందు ఇంకా చూద్దాం. తర్వాత కంప్లైంట్స్ అండ్ ఆడిటింగ్ కూడా మనకి ఇంతకుముందు ఒకటి మీకు లింక్డ్ఇన్లో చూపించింది, అదే ఆడిట్ రిపోర్ట్ నేను చూపించాను. తర్వాత యూస్ కేసెస్ చూడండి, ఒక్కొక్కటి ఎంఎస్టీ బ్లాక్ చైన్ లేయర్ 1 అనేది ఎట్లా యూజ్ అవుతుంది చూడండి. ఇది ఇండియాలోనే ది ఫస్ట్ లేయర్ 1 బ్లాక్ చైన్ మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పటివరకు ఇంకో లేయర్ 1 బ్లాక్ చైన్ ఇండియాలో గవర్నమెంట్ అప్రూవ్డ్ అంటే గవర్నమెంట్ సర్టిఫైడ్
విచ్ ఈస్ వాళ్ళ మొత్తం అన్ని వాళ్ళ పాలసీస్ని ఫాలో అవుతూ ముందుకు అడిగేసినటువంటి ఫస్ట్ కంపెనీ ఇదే. డిజిటల్ కరెన్సీస్ నేటివ్ కాయిన్స్ ఆర్ యూజ్డ్ టు పే ద ట్రాన్సాక్షన్ ఫీ ఇన్సెంటిసైజింగ్ పార్టిసిపెంట్ టు వ్యాలిడేట్ ట్రాన్సాక్షన్స్ అండ్ మెయింటైన్ ద నెట్వర్క్. సో మనకి నేటివ్ కాయిన్స్ అనేది మనకి కొత్తగా అదే ఆ కాయిన్స్ అంటే MSTC కాయిన్స్ అని అంటాం. ఆ కాయిన్స్ ద్వారా ట్రాన్సాక్షన్ ఫీ ఇన్సెంటిసైజింగ్ అంటే ఎవరైతే దాంట్లోకి వచ్చి పార్టిసిపేట్ చేసి ముందుకు అడుగు వచ్చి దాంట్లో ఫ్రాక్షన్ కొనుక్కుంటారో వాళ్ళని ఇన్సెంటిసైజ్ చేయడానికి పార్టిసిపెంట్స్కి అవన్నీ కూడా ఈ కాయిన్స్ వాడతాం. తర్వాత డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్, సేమ్ బ్యాంకింగ్ సెక్టర్స్ ఇవన్నీ కూడా దీంట్లోకి రావచ్చు అని చెప్పడానికి DeFi అంటారు దాన్ని షార్ట్లో. లెండింగ్, బారోయింగ్ అవే కదా అయ్యేదంతా కూడా, తీసుకోవడం, ఇవ్వడం, మళ్ళీ దాన్ని కట్టడం, అవన్నీ ఎట్లా ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా రికార్డ్స్ ఎలా లెడ్జర్స్ మెయింటైన్ అవుతాయి. సో ఈ లెడ్జర్స్ నేను చెప్పినట్టుగా మన రంగస్థలం మూవీలో ఎట్లా అయితే ప్రెసిడెంట్ గారి దగ్గర ఉండకుండా జనాలందరి మధ్యలో ఉంటుందో ఎగ్జాక్ట్లీ మన అందరి ఫోన్లలోనూ మన అందరి డేటాలోనే అది డీసెంట్రలైజ్ అయి ఉంటుంది. డేటా అంతా టెంపరీ డేటా, మెయిన్ డేటా అంతా సర్వర్స్లో ఉంటాయి. సో అట్లా. సో నాన్ ఫంజబుల్ టోకెన్స్ కూడా NFTs అంటే ఏంటంటే డిజిటల్ ఇమేజెస్, డిజిటల్ అసెట్స్ని మనం కొనొచ్చు. ఇప్పుడు మనం కొనే ఫ్రాక్షన్ కూడా ఇట్ ఈస్ కాల్డ్ డిజిటల్ అసెట్. ఓకే, వర్చువల్ డిజిటల్ అసెట్, VDA అంటారు, వర్చువల్ డిజిటల్ అసెట్. నేను ఇంకా ఫర్దర్గా మీకు స్లైడ్స్లో నేను చెప్తాను. యూస్ కేసెస్ ఫర్ MST బ్లాక్ చైన్, సప్లై చైన్ మేనేజ్మెంట్. సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్లో ఒక ఐటమ్ బుక్ చేశారు అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు అమెజాన్ కూడా మనకి లేయర్ 1 బ్లాక్ చైన్లోకి వచ్చేస్తుంది. అది ఎలా వస్తుంది అనేది ముందు చూద్దాము. ఒక్కసారి వాడు ముడిపడిన తర్వాత వాళ్ళ ట్రాన్సాక్షన్స్ ఒక పార్సల్ నుంచి డైరెక్ట్గా మన ఇంటికి రాదు కదా, ఒక డిస్ట్రిబ్యూటర్కి వెళ్తుంది, డిస్ట్రిబ్యూటర్ నుంచి డీలర్కి వెళ్తుంది, డీలర్ నుంచి ఫర్దర్గా లోకల్ స్టాకిస్ట్కి వెళ్తుంది, ఆ స్టాకిస్ట్ నుంచి ట్రాన్స్పోర్ట్ వీడికి కొరియర్ బాయ్కి వెళ్తుంది, ఆ కొరియర్ బాయ్ నుంచి డెలివరీ అవుతుంది కదా. ఇవన్నీ కూడా ఎక్కడుంది పార్సల్ అనేది ఆ పార్సల్ లొకేషన్తో పాటు గుర్తించే టెక్నాలజీ ఈ బ్లాక్ చైన్లో ఉంది. ఏదైతే ఈ బ్లాక్ అని మాట్లాడుకుంటున్నామో బ్లాక్ లో ఓన్లీ ట్రాన్సాక్షన్ ఉండదు, ట్రాన్సాక్షన్ నుంచి ఎక్కడ పార్సల్ వెళ్ళిందో కూడా ఇన్ఫర్మేషన్ దీంట్లో ప్యాకెట్లో ఉంటుంది. ఆ ప్యాకెట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు వాడుకుంటారు దాంట్లో. సో ఇవి మనకి సప్లై చైన్ మేనేజ్మెంట్లో యూజ్ అవుతుందండి. అప్పుడు మనం ఇంకా అడగక్కర్లేదు ఈ పార్సల్ ఎక్కడుంది అనేది, ఆటోమేటిక్ తెలిసిపోతుంటుంది. మీరు మీ బ్లాక్ చైన్లో మీరు రిక్వెస్ట్ ఏదైతే ఉందో ఆ ఫార్ములా వాడు యాప్ ఎట్లా రాశాడో దాన్ని బట్టి వాడు మనం అది క్లిక్ చేస్తే మనకు తెలిసిపోతుంది పార్సల్. ఓకే, తర్వాత ఐడెంటిటీ వెరిఫికేషన్ వస్తుంది. తర్వాత ఓటింగ్ సిస్టమ్స్లో వాడుకోవచ్చు, గేమింగ్ సెక్టర్స్లో వాడుకోవచ్చు, ఇవన్నిట్లో బ్లాక్ చైన్ వాడచ్చు అని చెప్తున్నారండి యూజ్ కేసెస్. ఇవన్నీ ఈ యూజ్ కేసెస్ ఏంటంటే ఇప్పుడు ఈ బ్లాక్ చైన్ ఒక్కసారి ప్రసిద్ధి చెందిన తర్వాత జనాలందరూ ఆటోమేటిక్ వస్తారు దీంట్లో. వాళ్ళు మేము ప్రోగ్రామ్ రాసుకుంటాము, ఆ ఓపెన్ సోర్స్ కోడ్ తీసుకొని కస్టమైజ్ చేసుకొని మేము దీంట్లో మా ప్రోగ్రామ్ని అప్లోడ్ చేస్తాము, లేయర్ 1 ద్వారా అప్లోడ్ చేస్తామని అంటారు. ఆ అప్లోడ్ చేసినప్పుడు మనది ఇంకా పెద్దగా అయిపోతూనే ఉంటుంది, మన స్ట్రక్చర్ అనేది చాలా పెద్దగా అవుతుంటుందండి. ఇది మనం గుర్తించాల్సిన విషయం. ట్రెడిషనల్ సెక్టర్స్ చూడండి అసలు దేన్ని వదలకుండా ఉంది. ట్రాన్స్ఫార్మ్స్ ఇండస్ట్రీస్ లైక్ మెడికల్ అంట. మెడికల్ ఎంత పెద్ద ఇండస్ట్రీ ఒకసారి ఊహించుకోండి. నాకు అభిజిత్ యాదవ్ గారు చెప్పడం పాయింట్ ఇంకా గుర్తుంది. ఒక్క థంబ్ ఇంప్రెషన్తో మనం పేషెంట్ డేటా మొత్తం మనం గుంజేయచ్చు అంట. అంటే ఇప్పుడు పేషెంట్ థంబ్ ఇంప్రెషన్ ఎందుకు కావాలంటే ఆయన అథెంటిసిటీ ఉంటేనే తీసుకోవచ్చు. ఇప్పుడు లెట్ ఇమాజిన్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. రోడ్ మీద ఒక అతను వెళ్తున్నాడు, సడన్ గా ఆయనకి ఏదో చిన్న యాక్సిడెంట్ అయిందో, చిన్న కళ్ళుదిరి కింద పడ్డాడో ఏదో అయింది. ఇప్పుడు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళిపోతారు కదా, వాళ్ళ ఇంటికి తీసుకుపోరు కదా. డాక్టర్ తీసుకుపోతే ఆయన ఎవరో కూడా తెలియదు చాలా మందికి. ఆధార్ కార్డు చూస్తారు, ఇది చూస్తారు, ఓకే. కానీ ఆయన హిస్టరీ ఎలా తెలుస్తుంది మనకి? హౌ డూ యూ నో వాట్ ప్రాబ్లమ్ హీ హాస్ గాట్? సో ఇప్పుడు ఈ బ్లాక్ చైన్ లో డేటా ఎట్లాగైతే మనం డిజి వాలెట్, మీరు అందరికి తెలిసే ఉంటుంది, డిజి వాలెట్ అనేది మన గవర్నమెంట్ది ఒక యాప్ ఉంది. దాంట్లో మీ ఆధార్ కార్డు, మీ యొక్క పాన్ కార్డు, మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్, మీవన్నీ 10th సర్టిఫికేట్ కాడి నుంచి అన్ని పెట్టుకోవచ్చండి మీరు దాంట్లో. ఆ డిజి వాలెట్ కూడా బ్లాక్ చైన్ మీదనే ప్రోగ్రామ్ అయ్యింది అనేది నాకు తెలిసినటువంటి విషయం. అభిజిత్ యాదవ్ గారు ఇది కూడా డిక్లేర్ చేశారు. అండ్ మన ChatGPTలో కొడితే కూడా తెలుస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ బ్లాక్ చైన్ లాంటి ఒక హైయెస్ట్ టెక్నాలజీ వాడారు దానికని చెప్తున్నారు. మేబీ ఇట్స్ అ బ్లాక్ చైన్. కట్ చేస్తే ఆ టెక్నాలజీలో మీకు ఎందుకు అది పెట్టారంటే ఎవరు దాన్ని ఓపెన్ చేయలేరు. సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఒక యాప్ ద్వారా ఒక థంబ్ ఇంప్రెషన్ మటుకు తీసుకుంటారు. థంబ్ ఇంప్రెషన్ తీసుకొని మీ మొత్తం మెడికల్ డేటాని ఓపెన్ చేసి చూసుకుంటారు డాక్టర్. ఎందుకంటే మీరు స్పృహ తప్పి పడిపోయారు, ఆ డాక్టర్ డేటాను చూడాలంటే ఎట్లా అనేది ఆ మెడికల్ ఇండస్ట్రీలో ఆ స్థాయికి ఉంటుందండి. అక్కడ డబ్బుతో ముడిపడలేదు, అక్కడ డేటాతో ముడిపడింది. ఆ డేటాను కూడా బ్లాక్ చైన్ ద్వారా మనం చేయొచ్చు. దానివల్ల చాలా సెక్యూర్గా ఉంటుంది. అండ్ లైఫ్ లాంగ్ ఒక్కసారి డేటా అప్లోడ్ అయిందంటే బ్లాక్ చైన్లో దానికి చావంటూ లేదు. ఇంకా బ్లాక్ చైన్ ఉన్నంత కాలం ఆ డేటా కనబడుతూనే ఉంటుంది. ఎవరికైనా అనుమతి ఉంటే ఆ అనుమతి ఉన్న వాళ్ళకి ఆ డేటా కనబడుతుంది. అది ట్రాన్స్పరెన్సీ అంటే. తర్వాత
బ్యాంకింగ్ సెక్టర్ నేను చెప్పాను. అగ్రికల్చర్ కూడా దీంట్లో వాడుతున్నారండి. ఎక్కడ ఏ పొలంలో ఏ రోజు ఏ విత్తనం వేయాలి అవన్నీ కూడా వాళ్ళు బ్లాక్ చైన్ ద్వారా ఇన్ఫర్మేషన్ పంపించడం, దాని తగ్గట్టుగా చేసుకోవడం, ఆ ల్యాండ్ ఎంత అవుట్పుట్ ఇస్తుంది అవన్నీ రికార్డ్స్ దాంట్లో ఉంటాయి. అవుట్పుట్, దాని సెల్లింగ్, పర్చేస్ వచ్చే లాభాలు అన్ని క్లియర్ గా దాంట్లో పెట్టేస్తున్నారు. ఇది చాలా దేశాలు కూడా దీన్ని పాటిస్తున్నాయండి. దీంట్లో వన్ ఆఫ్ ది కంట్రీలో మా ఫ్రెండే దానికి బ్లాక్ చైన్ ప్రోగ్రామ్ రాయడం కూడా జరిగింది. ఈ అగ్రికల్చర్ లోనే రాశాడు ఆయన ప్రోగ్రామ్. ఐ డోంట్ రిమెంబర్ ద కంట్రీ నేమ్, బట్ హీ ఆల్సో హాస్ రిటన్ ద ప్రోగ్రామ్ ఫర్ దట్. సో దానికి తర్వాత ఈ కామర్స్ అయితే మనం చెప్పనే అక్కర్లేదు, మొత్తం అంతా ఎలక్ట్రానిక్ మీడియాతో కామర్స్ అదంతా. తర్వాత హోటల్ ఇండస్ట్రీ, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇలా ఎన్నో వర్గాలండి. ఇంకా ఇక్కడ చూపినవి చాలా ఉన్నాయి. అవన్నీ కూడా వీళ్ళు ఏంటంటే గడిచినటువంటి 16 సంవత్సరాల్లో లాస్ట్ 2 years మటుకు ఈ బ్లాక్ చైన్ ని ఇన్ని విధంగా వాడొచ్చు అనేది గుర్తించారండి. ఆ గుర్తించడంతోనే ఈ రోజు మనం అందరం మాట్లాడుకుంటున్నాం, ఈ రోజు మీటింగ్ కండక్ట్ అవుతుందంటే అదే కారణం. అంటే ఈ రోజు ఒక సామాన్యుడు కూడా ఇది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది అనమాట. ఎందుకంటే అన్ని వర్గాల్లో ఇది ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుందంటే ఇంకా ఇమాజిన్ చేయండి, ఎట్లా అయితే మనం మాట్లాడుకుంటున్నామో అట్లాగే బ్లాక్ చైన్ కూడా మాట్లాడుకుంటాము. బ్లాక్ చైన్ ఈజ్ అ ఫ్యూచర్, అంతే. ఇప్పుడు బీయింగ్ ఎ బ్లాక్ చైన్ నోడ్ వ్యాలిడేటర్, అసలు వ్యాలిడేటర్ అంటే ఏంటి, అసలు బ్లాక్ చైన్ ఏంటి, నా వ్యాలిడేటర్ అంటే, ఇవి పదాలు మేము తెలుసుకుందాం. నేను 2008లో మనకి బిట్ కాయిన్ అనే ఒక కంపెనీ వచ్చిందని మీ అందరికి చెప్పాను. దాంట్లో వాళ్ళు ఇలాంటి దాని తర్వాత వరుసగా చాలా కంపెనీస్ వచ్చాయండి. ఇథీరియం అని, తర్వాత బైనాన్స్ అని, సొలోనా అని, ట్రాన్ అని, ఇలా చాలా కంపెనీస్ వచ్చాయండి. మంచి పర్ఫార్మెన్స్ చేసాయి కంపెనీస్. ఇవన్నీ కూడా ఫస్ట్ ఇయర్ లో వచ్చినప్పుడు 1 పైసాతో ఇచ్చాడండి మనకి. 1 పైసాతో ఒక కాయిన్ 1 పైసాకి దగ్గరలో ఉండే, విత్ ఇన్ 1 year 2 years లో దగ్గర అది $1 చేరుకుందండి. అలా అన్ని చేరుకుంటేనే గ్యారంటీ లేదు, కానీ కరెక్ట్ గా ట్రాన్స్పరెంట్ గా ఉండి, కంప్లైన్సెస్ కరెక్ట్ గా ఉండి, జనాలకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ వెళ్తే మాత్రం ఖచ్చితంగా చేరుకునే మాత్రం దాఖలాల్లో ఉన్నాయి. అండ్ మన ఎంఎస్టీ కూడా అదే అడుగుజాల్లో నడుస్తుందని నేను ప్రబలంగా నమ్ముతున్నా. ఆ నమ్మకమే ఇప్పుడు ఈ రూపం ధరించింది ఇంతమంది. సో ఇక్కడ ఈ కంపెనీస్ ఏం చేస్తాయంటే నోడ్స్ అని ఒక మొత్తము ఫ్రాక్షన్స్, చిన్న ముక్కలు, వాళ్ళు ఈ కంపెనీ చిన్న ముక్కల కింద మనకి అమ్మకానికి పెడతారండి. వీ కెన్ డైరెక్ట్లీ బై ఇట్. దట్ ఈస్ కాల్డ్ వర్చువల్ డిజిటల్ అసెట్, VDA. ఇది మనం కొనుక్కోవచ్చు, దీనికి GST బిల్ కూడా వస్తుందన్నమాట. ఈ డిజిటల్ అసెట్ सर मैं थोड़ा सा इंटरप्ट करना चाहता हूँ. अगले 5 मिनट में ये मीटिंग खत्म कर दीजिए, क्योंकि 9 बजे हमारी नेशनल जूम रहती है. तो प्लीज जल्दी से जल्दी खत्म कीजिए. ठीक है सर. ఓకే. సో నేను ఓన్లీ మీకు బ్లాక్ చైన్ వరకే చెప్తానని, నేను నెట్వర్కింగ్ గురించి ఈ రోజు డిస్కషన్ లో ఉండదు. తర్వాత మీరు అప్లైన్తో ఒకసారి నెట్వర్కింగ్ గురించి తెలుసుకోవచ్చు. ఇట్ టేక్స్ ఓన్లీ 5 minutes. ఓకే, నెట్వర్కింగ్ గురించి ఎక్కువ మాట్లాడను. సో బికమ్ వ్యాలిడేటర్ చేయాలంటే ఈ ఫ్రాక్షన్స్ 29,40,000 ఫ్రాక్షన్స్ ఉన్నాయండి. ఈ ఫ్రాక్షన్స్ లో ఈచ్ ఫ్రాక్షన్ మనకి ఈ రోజు, ఒకప్పుడు ఎగ్జాక్ట్ 1 year బ్యాక్ ఇది స్టార్ట్ అయింది. 1 year 1 month బ్యాక్ ఈ కంపెనీ స్టార్ట్ అయింది లాస్ట్ ఇయర్ నవంబర్ మంత్ లో. అప్పుడు ఇది 1000 rupees ఉండే, ప్లస్ GST ఉండే. ఈ రోజు అది పెంచుకుంటూ పెరుగుతూ ఫ్రాక్షన్ కొంటున్న కొద్దీ అది పెరిగేలాగా ఒక దాంట్లో ఆ ఎంబెడెడ్ ప్రోగ్రామింగ్ ఆ యొక్క ఫార్ములా ఉంది దాంట్లో. సో ఆ ఆల్గరిథం అలా ఉందన్నమాట. ఆల్గరిథం టైం బేస్డ్ ఉంది, అట్ ద సేమ్ టైం ఒక ఫ్రాక్షన్ కొన్న తర్వాత ఇంకో ఫ్రాక్షన్ పెరిగేలాగా ఉంది. ఆ ఫ్రాక్షన్ కి మనకి ఏం చేస్తున్నా అంటే, ఒక ఫ్రాక్షన్ కొనుక్కుంటే మీరు వ్యాలిడేటర్ అవుతారు. వ్యాలిడేటర్ అయితే మీ కంపెనీ ఏమి ఇస్తుందంటే రివార్డ్స్ ఇస్తుంది. ఆ రివార్డ్స్ ఏంటంటే మీకు కాయిన్స్ ఇస్తుంది. ఒకప్పుడు కాయిన్స్ 20 coins వచ్చేది, ఆ తర్వాత 16 అయింది, ఆ తర్వాత 13 అయింది, ఇప్పుడు 11 coins వస్తున్నాయి. అంటే ముందు మీకు కాయిన్స్ రావడం అనేది తగ్గుతుంది, ఫ్రాక్షన్ ధర ఏమో పెరుగుతుంది. అంటే ఇండైరెక్ట్ గా కాయిన్ వాల్యూ ఏమవుతుంది అనేది మీరు గ్రహించాలి. కాయిన్ వాల్యూ అనేది పెరుగుతూ వస్తుంటుంది. ఆ తర్వాత అలా పెరుగుతూ మీరు కనుక దాన్ని సేవ్ చేసుకొని ఉంచుకుంటే ఏమవుతుంది అనేది మీరు మీ ఊహలకే వదిలేస్తున్నా. మినిమం 3 years కనుక సేవ్ చేసుకొని పెట్టుకుంటే దాని యొక్క వాల్యూ, మినిమం కాయిన్ వాల్యూ $1 రీచ్ అవుతుంది అనేది ఒక నిపుణుల యొక్క అంచనా. ఓకే, అలాగే దీంట్లో యాక్టివ్ నెట్వర్క్ పార్టిసిపేషన్, విచ్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్. యాక్టివ్ నెట్వర్క్ పార్టిసిపేషన్, ఎన్హాన్స్ సెక్యూరిటీ ఉందండి, చాలా సెక్యూరిటీ. మనది ఎక్కడ ఎవడు హ్యాక్ చేయలేడు, ఎవడు తీసుకోలేడు. ఇది అయింది, ఇది పోయింది అని మనం చెప్పడానికి అవసరం లేకుండా 16 సంవత్సరాలకు ప్రూవ్ అయింది కాబట్టి, అదే టెక్నాలజీ మీద మంది కూడా ఉంది కాబట్టి, ఇంకా ఆధునికంగా ఉంది కాబట్టి అవన్నీ కూడా ఉన్నాయి.
ఇంప్రూవ్డ్ స్కేలబిలిటీ, ఇలా 10 మందికి చెప్పడం ఈజీగా మనం దీంట్లో తిప్పగలుగుతున్నాం అంటే స్కేలబిలిటీ ఉన్నట్టే. తర్వాత గవర్నెన్స్ అండ్ ఓటింగ్ రైట్స్. ఓటింగ్ రైట్స్ అంటే రేపటిన ఏదైనా చేంజెస్ తీసుకురావాలంటే ఓటింగ్ రైట్స్ ద్వారా తీసుకొస్తారండి. అది కూడా దీంట్లో ఉంది, ఈ ఇమ్ముడు ఉంది మన ఎంఎస్టీ బ్లాక్ చైన్ లో. పొటెన్షియల్ ఫర్ ఇంక్రీస్డ్ వాల్యూని ఇంక్రీజ్ చేయడానికి పొటెన్షియల్స్ ఫుల్ గా ఉందండి. గ్రోత్ ఫర్ అడాప్టేషన్ ఆఫ్ నెట్వర్క్ అన్ని ఉంది. డైవర్సిఫై ఇన్కమ్ స్ట్రీమ్స్ ఉన్నాయండి, అంటే రకరకాల ఇన్కమ్ స్ట్రీమ్స్ దీంట్లో డైవర్సిఫై రాబోతున్నాయి, విచ్ వై ఆల్రెడీ సా ఇట్. అండ్ డ్రైవింగ్ ఇన్నోవేషన్ అనేది ఒక దాని మీదనే, ఈ వీల్ మీదనే ఇవంతా ఎంఎస్టీ బ్లాక్ చైన్ నడుస్తుంది. అంటే ఆధునిక టెక్నాలజీని ఎలా వాడుకోవచ్చు, అన్ని వర్గాలు ఎలా వాడచ్చు అనే దాని మీదనే డ్రైవింగ్ ఇన్నోవేషన్ ఉంది. సో వాలిడేటర్ డిస్ట్రిబ్యూటర్ గురించి చిన్నగా చెప్పేసేస్తాను, ఇంకా క్లోజ్ చేస్తాను మీటింగ్, ఎందుకంటే మనం ఇంకా 5 minutes ఉంది మనకి. తర్వాత నేషనల్ మీటింగ్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ చూడండి, మనకి నోడ్స్ ఫ్రాక్షన్ మొత్తము 29,40,000 ఫ్రాక్షన్స్ ఉన్నాయి గురుగారు. ఈ 29,40,000 ఫ్రాక్షన్స్ 70,000 చొప్పున ఒక్కొక్క నోడ్ లో పెట్టారు. ఒక్కొక్క డబ్బాలో 70,000 ఫ్రాక్షన్స్ ఉన్నాయి. ఆ డబ్బాకి నోడ్ 1 అని పెట్టారు పేరు. అలా మొత్తం 42 నోడ్స్ ఉన్నాయండి. సో 42 into 70,000 చేస్తే మీకు 29,40,000 నోట్స్ వచ్చేస్తాయి. ఆ 29,40,000 ని వీళ్ళు మళ్ళీ 6 levels కింద డివైడ్ చేశారు. ఇప్పుడు మనం అందరం ఫస్ట్ లెవెల్లో ఉన్నాం. ఫస్ట్ లెవెల్లో 7 నోట్స్ ఉన్నాయి, ఈచ్ నోడ్ లో 70,000. ఇది కొంచెం నిదానంగా వినాలి, ఎందుకంటే నంబర్స్ తో ఫిగర్ కాబట్టి మీకు టైం పడుతుంది. దీన్ని 1-2 సార్లు రికార్డెడ్ వర్షన్ వస్తుంది, 1-2 సార్లు మీరు వినాలి. ఓకే, సో ఇక్కడ ఈచ్ నోడ్ లో మనకి 70,000 ఉంటుంది. అలా మనకి 7 నోట్స్ పెట్టాడు ఇక్కడ. ఆ 7 నోట్స్ లో ఫస్ట్ 3 నోట్స్ కంపెనీ కొనేసుకుందండి. సో కంపెనీ 70,000 అంటే 2,10,000 నోట్స్ దానికి వెళ్ళిపోయింది. దాంట్లో ఫస్ట్ నోడ్ అంటే ఫస్ట్ 70,000 కొన్నప్పుడు కంపెనీ, దానికి కాయిన్స్ 82 కాయిన్స్ వచ్చాయి పర్ డే. ఇది చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు, వినండి. ఆ తర్వాత సెకండ్ నోడ్ యాక్టివేషన్కి వచ్చి వాళ్ళే కదా కొనేసుకునేది. సెకండ్ నోడ్ యాక్టివేషన్ అయ్యి కొనేసుకోగానే 41కి పడిపోయింది, వాళ్ళకి డైలీ 41 కాయిన్స్ వచ్చాయి. ఆ తర్వాత థర్డ్ నోడ్ రాగానే 27 అయిపోయింది. ఆ ఫోర్త్ నోడ్ నుంచి పబ్లిక్ డొమైన్ లో వదిలారు, కొనుక్కోండి ఎవరికి వాళ్ళు. సాధారణంగా ఈ బ్లాక్ చైన్ ఉన్న కంపెనీస్ ఏం చేస్తారంటే షార్క్స్ వచ్చి కొనేసుకొని వెళ్ళిపోతారు నోట్స్. కానీ అక్కడ అది కేవైసీ లేదు. మన ఇండియన్ బ్లాక్ చైన్ కాబట్టి దీనికి కేవైసీతో మనకి లింక్ అయింది. కేవైసీ లేదే మీరు ఫ్రాక్షన్ కొనలేరు. అంటే ఏంటి, మీ ఆధార్ కార్డ్, మీ పాన్ కార్డ్, మీ జీమెయిల్, మీ ఫోన్ నెంబర్తో లింక్ అయిపోయిన తర్వాతనే మీరు ఒక ఫ్రాక్షన్ అయినా కొనొచ్చు ఈ బిజినెస్ లో. అంటే దట్ ఆల్సో ఇండికేట్స్ హౌ ట్రాన్స్పరెంట్ ద హోల్ సిస్టమ్ ఇస్, హౌ గవర్నమెంట్ ఫ్రెండ్లీ అండ్ హౌ ద అంత పాలసీ కరెక్ట్గా గవర్నమెంట్కి ఏం కావాలండి, గుర్తింపు కేవైసీ ఉండాలి, ప్లస్ దానికి ట్యాక్సెస్ కావాలి. ట్యాక్సెస్ కోసమే పాన్ కార్డ్తో కూడా ముడి పెట్టేశారు. సో ఇది మనకి ప్రూవ్ అవుతుంది ఇది ఉండడానికే వచ్చింది అని. సో ఇది మనకి ఇంకా సెక్యూర్ అయిపోయింది. యాక్చువల్ బిట్ కాయిన్, బైనాన్స్, ఇథీరియం కంటే మంది సెక్యూర్ బిజినెస్ మంది. అది నాకు అనిపించినటువంటి విషయం. ఇది మీరు మీ ఇన్వెస్టిగేషన్ మీరు తేల్చుకోవాలి. సో ఇప్పుడు ఏం నడుస్తుందంటే ఫోర్త్ నోడ్ కంప్లీట్ అయిపోయిందండి, అది 20 కాయిన్స్ వచ్చేది. ఫిఫ్త్ నోడ్ కంప్లీట్ అయిపోయింది, అది 16 కాయిన్స్ వచ్చేది. ఇక్కడికి వచ్చేటప్పటికి 20, 16. ఆ తర్వాత 6th నోడ్లో నేను 3 months బ్యాక్ నేను అడుగు పెట్టానండి. అప్పుడు 16-20 రూపీస్ ఉండే. ఓకే, నా పర్సనల్ అనుభవమే నీకు రియాలిటీగా చెప్పగలుగుతా కాబట్టి చెప్తున్నాను. 16-20 రూపీస్కి నేను ఏం చేశాను, ఫస్ట్ 6 ఫ్రాక్షన్స్ కొనుక్కున్నా. దగ్గర 9,000 చేంజ్ వచ్చింది నాకు. 16-20 రూపీస్ ఈచ్ ఫ్రాక్షన్ ఉండే. నాకు రోజు 13.77 ఎంతో కాయిన్స్ వస్తున్నాయి డైలీ వస్తున్నాయి. దాని తర్వాత నేనేం చేశాను, మీలాగే సగం అర్థం కానట్టుగా ఉంది కాబట్టి నేను ఏం చేశాను, ఎంఎస్టీ బ్లాక్ చైన్ లింక్స్ యూట్యూబ్లో ఓపెన్ చేసి చాలా మీటింగ్స్ జరిగినాయి, హిందీలోను, ఇంగ్లీష్లోను, తెలుగులోను జరిగినాయి. అవన్నీ నేను వినడం జరిగింది. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు విన్న తర్వాత అప్పుడు నాకు ఫుల్ పిక్చర్ వచ్చింది. పిక్చర్ వచ్చిన తర్వాత నేను వెంటనే ఏం చేశాను, దగ్గర 30 నుంచి 40 ఫ్రాక్షన్స్ కొనేసాను మా ఫ్యామిలీలో అందరికీ. ఆ తర్వాత ఇంకా నేను డెప్త్లో వెళ్ళా. ఆ తర్వాత నేను చెప్పా కదా, మా కమలేష్ గారితో మాట్లాడాను ఇవన్నీ, తర్వాత అభిజిత్ యాదవ్ గారితో మాట్లాడాను, ఇవన్నీ చాట్ చేశానని. ఆ తర్వాత ఇంకా నమ్మకం వచ్చి ఇంకా దగ్గర 105 ఫ్రాక్షన్లు కొనుక్కున్నాను నేనే. ఎందుకంటే ఇది వాళ్ళు చెప్పారన్నమాట, మినిమం ఒకవేళ మనం ఫైనాన్షియల్లీ స్టెబిలిటీగా ఉంటే 10 ఫ్రాక్షన్స్ కొనుక్కోండి. మినిమం ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటే 10 ఫ్రాక్షన్ కొనుక్కోండి. చాలా స్ట్రాంగ్గా ఉండగలిగితే 100 ఫ్రాక్షన్ కొనుక్కుంటే మీకు అది ఫ్యూచర్లో ఇవ్వలేనంత రిటర్న్స్ ఇవ్వగలిగే శక్తి ఉంది. ఇట్ హాస్ గాట్ దట్ పొటెన్షియల్ అని చెప్తున్నారు. ఓకే, సో ఇప్పుడు మనం 7th నోడ్లో ఉన్నామండి. ఓన్లీ 11.75 కాయిన్స్ వస్తున్నాయి. ఇది ముందు లాస్ట్కి 1 కాయిన్, హాఫ్ కాయిన్ కూడా తగ్గిపోతుంది.
జస్ట్ మీ పర్స్పెక్టివ్ని ఇమాజిన్ చేయడానికి చెప్తున్నాను. 29,40,000 ఫ్రాక్షన్ లాస్ట్ ఫ్రాక్షన్ అమ్మేటప్పుడు ఇట్ మే రేంజ్ ఫ్రమ్ 25,000 to 1 lakh. వీ డోంట్ నో బేస్డ్ ఆన్ ది టైమ్, బేస్డ్ ఆన్ ది టైమ్, బేసికలీ టైమ్ అండ్ ద ఫ్రాక్షన్ అమ్ముడు పోయే దాన్ని బట్టి. అది ఆల్గరిథం అలా ఉంది కాబట్టి. కానీ అప్పుడు వాళ్ళకు వచ్చే కాయిన్ ఈ రోజు మీకు 11.75 వచ్చే ప్లేస్లో వాళ్ళకి 1 కాయిన్ వస్తుందండి. జస్ట్ ఇమాజిన్, ఇది మీ ఇమాజినేషన్ వదులుతున్నాను. అంటే ఈ రోజు మీరు ఎంత వాల్యూ మీ చేతిలో ఉందనేది మీరు గుర్తించాలి అంటున్నాను, అంతే. ఆ ఈక్వేషన్ మీరు వేసుకోండి మైండ్లో. ఇప్పుడు కంపెనీకి ఏం చేసిందంటే, కంపెనీ కాయిన్స్ ఎక్కడికి వెళ్ళి ఇస్తుంది, అది కంపెనీ ఏం చేసిందంటే ఫస్ట్ 5,000 crore కాయిన్స్ యాక్చువల్లీ ప్రింట్ చేసిందండి. దాంట్లోంచి సమ్ 4,150 crores బర్న్ చేసింది. బర్న్ చేసేసేసి ఆ వాల్యూ అంతా దీనికి అటాచ్ అవుతుంది. ఇప్పుడు మీ స్క్రీన్ మీద చూస్తున్నారే 840 crores అప్రాక్సిమేట్గా. ఆ కాయిన్స్కి ఈ వాల్యూ అంతా దీనికి ట్యాగ్ అవుతుంది. ఆ వాల్యూని వాళ్ళు చూపించుకుంటారు, దాఖిలాల్లో రాసుకుంటారు, ఈ వాల్యూ ఇస్తున్నాం దీనికని. ఆ వాల్యూ పావలా నుంచి మొదలైందండి ఈ కాయిన్. నాకు తెలిసి పావలా అని కూడా విన్నాను నేను, అభిజిత్ యాదవ్ గారు ఎక్కడో మాట్లాడడంలో విన్నాను మీటింగ్లో. ఒక కాయిన్ నాకు తెలిసి ఈరోజు పావలా నుంచి ₹1 మధ్యలో ఉన్నట్టుంది వాల్యూ అప్రాక్సిమేట్గా. ఆర్ లిస్టింగ్ అయిన తర్వాత మనకు తెలుస్తుంది ఎక్స్చేంజ్లో. అది ఎప్పుడు తెలుస్తుంది అని అంటే, ఈ కంపెనీకి FIU సర్టిఫికేషన్ కోసం ఆల్రెడీ అడుగులు వేసేసింది, 90% క్లియర్ అయిపోయింది. ఇంకా 5 to 10% ఎప్పుడైనా మనకి ఈ రోజుల్లోనో వారాల్లో వచ్చేస్తుందని వింటున్నాను నేను. అది వచ్చేసిన వెంటనే మనకి కాయిన్ ఎక్స్చేంజ్లో కనబడుతుంది. ఆ తర్వాత వాల్యూ మీకు ఎవ్రీడే మీరు చూసుకోవచ్చు వాల్యూ, ఒక్క కాయిన్ ఎంత వాల్యూ ఉంది అనేది. ₹1 కాడి నుంచి 3 yearsలో దగ్గర $1 అవుతుంది అనేది, మినిమం $1 అవుతుందని ఒక అంచనా ఉంది ఎక్స్పర్ట్ది. ఇది కూడా మీరు బ్యాక్ ఆఫ్ ద మైండ్లో పెట్టుకోండి. బట్ ఏది 100% కాదండి, ఎవరిని నిలదీయాల్సిన అవసరం లేదు. మనం ఒక మంచి బిజినెస్లో ఉన్నామనేది ఫస్ట్ గుర్తించండి. ఇది ఒక ఫ్యూచర్ టెక్నాలజీ అని గుర్తించండి. ఫ్యూచర్కి దోకా లేదు, మెల్లగా ఈ టెక్నాలజీ ముందుకు వెళ్తూనే ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఎవ్రీ 3 seconds 1 బ్లాక్ వస్తుంది. ఆ బ్లాక్ చూడండి 200 MSTC కాయిన్స్. ఆ 200 MSTC కాయిన్స్ ఎన్ని సెకండ్కి ఎన్ని కాయిన్స్ వస్తాయి అవన్నీ మనందరికి పంచడానికి వాడతారు. ఆ పంచడానికి వాడినప్పుడల్లా ఒక ట్రాన్సాక్షన్ హ్యాష్ వస్తుంది. హ్యాష్కి ఇంకో హ్యాష్ ఫ్రమ్ టు 2 హ్యాష్ లింక్ అవుతుంది. ఆ లింకే బ్లాక్ చైన్ లింక్ అనమాట. ఇట్ ఈస్ నాట్ నెట్వర్క్ లింక్. నెట్వర్క్ చేయాల్సిన అవసరం కూడా దీంట్లో లేదు. కానీ మీకు గ్యారంటీగా లక్షల కోట్లు వస్తుంది అని మీరు చెప్పిన తర్వాత మీరు సైలెంట్గా ఉంటారా అని? ఉండరు కదా. నేను ఇప్పుడు ఆ పనే చేస్తున్నాను. నాకు నమ్మకం వచ్చింది కాబట్టి నేను ప్రచారం చేయడం మొదలెట్టా. మీకు నమ్మకం వచ్చిన రోజు మీరు చెప్తారు ఆటోమేటిక్గా వద్దన్నా. ఆ నెట్వర్కింగ్ చేసినందుకే కంపెనీ వాడు 5% ఇస్తున్నాడు. ఇప్పుడు మీ కింద నేరుగా ఒక మనిషి వచ్చి ఒక ఫ్రాక్షన్ కొనుక్కున్నాడు అనుకోండి, వాడు ఎంత వాల్యూ కొనుక్కుంటే ఆ వాల్యూలో 5% మీకు ఇస్తున్నాడు. అంటే దాంట్లో GST అమౌంట్ తీసిన తర్వాత పెట్టుకొని లెక్కేస్తారు, అది కూడా మిస్ అయిపోతుంది. GST తీసేసేయండి, అప్పుడు ఎంతైతే అమౌంట్ ఉందో అది ప్రిన్సిపల్ అమౌంట్, దాని మీద 5% మీకు వస్తుంది నేరుగా ఉంటే. వాళ్ళ కింద వేస్తే మీకు రాదు, వాళ్ళకు వస్తుంది.